ఓకే. ముందుగా టాపిక్ మనం మొదలుపెట్టే ముందు నేను నేర్చుకున్న విమానం జ్ఞానానికి స్ఫూర్తిదాతమైన బ్రహ్మర్షి సుభాష్ పటేల్ మీ మాస్టర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎన్నోసార్లు ఈ టాపిక్ని బిట్లుగా డిస్కస్ చేశాము. అయితే ఈ మధ్యనే నాకు ఆలోచన వచ్చింది. ఈ టాపిక్ మీద ఒక బుక్ రాయాలి. నేను కూర్చొని రాయడం, నేను రాస్తూ ఉంటే ఆ ధార బ్రేక్ అవుతుందని నేను చెప్తూ ఉంటే ఎవరైనా రాసేవాళ్ళు కాదని ట్రై చేశాను. సో అందరు బిజీగా ఉండడం వల్ల ఇంతకుముందు బుక్ కూడా నేను దివ్య విద్య అనే బుక్ రాసినప్పుడు కూడా ఇలా డిస్కస్ చేసే రాసాను. ఆ వేలో నా అదే ఆ రైటర్ కానీ వాళ్ళంతా బిజీగా ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన ఇదేంటంటే ఫ్లో వచ్చేటప్పుడు ఎందుకు ఆపడము, దాన్ని మీరు ఒక రికార్డ్ చేసి ఆ రికార్డ్ని తర్వాత రాసుకోవచ్చు అని చెప్పారు. దాంతోపాటు ఎందుకు మనం మళ్ళీ క్లాస్ పెట్టుకొని అందరికి చెప్తూ ఉన్నట్టు ఉండి రికార్డ్ చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది, బుక్ కూడా వస్తుంది. ఇట్లా ప్లాన్ చేస్తాం. ఈ టైటిల్ పేరు ఏమిటంటే వాట్సాప్లో ఆల్రెడీ సర్క్యులేట్ అయింది. ఇక్కడ వాట్సాప్ చూడని వాళ్ళు, భారతం మానవ జీవన మహా జ్ఞానరథం. భారతం మానవ జీవనం మహాజ్ఞానరథం. ఇది టైటిల్. అంటే మహాభారతం యొక్క ట్రూ ఎసెన్స్. మనమంతా కథను చూసాము, దానిలోని అంతరార్థం, దానిలోని జ్ఞానసారాన్ని మనం ఈ సిరీస్లో తెలుసుకుంటాం. ఇది ఒక రోజులో కాకుండా దీన్ని ప్రతి ఆదివారం కాదు, ఆల్టర్నేట్ ఆదివారం. అంటే ఈ ఆదివారం క్లాస్ మహాభారతం మీద జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వదిలేసి వచ్చే ఆదివారం మళ్ళీ మహాభారతం మీద. ఇట్లా ఎన్ని సిరీస్ అయితే మొత్తం పూర్తిగా మనం అనుకున్న కాన్సెప్ట్ వచ్చేంత వరకు ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు ఇది కంటిన్యూగా జరుగుతుంది. ఒక ఆదివారం మహాభారతం, ఒక ఆదివారం ఇంకొక క్లాస్, అట్లా ఆల్టర్నేట్గా ఇది జరపాలని అనుకున్నాము. సో ఇందులో భాగంగా ఇది ఈరోజు మొదటి క్లాస్ అన్నమాట. సో మనకు భారతదేశానికి ముఖ్యంగా ముందు మన దేశం పేరులోనే ఏం పేరు మన దేశం పేరు? భారతదేశం.
భారతదేశం అంటే అర్థం ఏంటంటే, భారత్ అంటే భా అంటే సూర్యుడు అని, భానుడు అంటాం కదా పర్యాయ పదాలలో. భానుడు అని తెలుగులో నేర్చుకున్నాం. సూర్యుడికి మరో పేరు భానుడు. భానుడు అంటే సూర్యుడు అంటే సూర్యుడు దేనికి ప్రతీకగా మన పురాణాలు మన లిటరేచర్ అంతా ఏం చెప్పింది అంటే, సూర్యుడు దేనికి ప్రతీకగా భారతీయ ఆధ్యాత్మిక లిటరేచర్ అంతా ఏం చెప్పిందంటే, సూర్యుడు ఆత్మకు ప్రతీక, సూర్యుడు వెలుగుకు ప్రతీక, వెలుగు జ్ఞానానికి ప్రతీక కదా. వెలుగు అంటే జ్ఞానం, జీవన వెలుగు అంటాం కదా. జీవితానికి వెలుగు చూపించాలి అంటే జీవితం ఎలా నడిపించాలో చూపించి, వెలుగు చూపించంటే ఏమి, దీపం పట్టుకొని చూపించమంటారు. అంటే నేను ఎలా జీవితాన్ని జీవించాలో చూపించు అని అర్థం. దాన్ని జీవితానికి వెలుగు చూపించాడు అది అంటే జ్ఞానం అని అర్థం. వెలుగు అంటే జ్ఞానం. సో భారతదేశం అంటే జ్ఞానాన్ని చూపించే దేశం, ఆత్మజ్ఞానాన్ని చూపించి నువ్వెవరో నీకు ఆ జ్ఞానాన్ని చూపించే దేశం, ఆ జ్ఞానాన్ని నీకు ఇచ్చే దేశం. భారతదేశం ఆధ్యాత్మికత పుట్టినిల్లు అంటారు కదా. ఎందుకు అంటారు అంటే, భారతదేశంలో ఎక్కువ అభివృద్ధి చెంది ఉన్నది ఏమిటి అంటే ఆత్మజ్ఞానం. మెటీరియలిస్ట్గా అభివృద్ధి చెందలేక కాదు. భారతీయ సంస్కృతిలోనే ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేసింది అభివృద్ధి అంటే వాళ్ళ ఉద్దేశంలో, భారతీయుల ఉద్దేశంలో అభివృద్ధి అంటే ఇప్పుడు అనుకుంటున్న అభివృద్ధి కాదు. పెద్ద పెద్ద ఏరోప్లేన్లో తిరగడము, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని రోడ్లు, ఇవి అభివృద్ధిగా పరిగణించలేదు భారతదేశం అభివృద్ధి అంటే మన దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందినదే, ఇప్పటికి కూడా చెందుతున్న దేశం కాదు, చెందినదే. వాళ్ళు అభివృద్ధి అని దేన్ని అనుకున్నారంటే ఆత్మవికాసాన్ని అభివృద్ధి అనుకున్నారు. మెటీరియలిస్టిక్గా బిల్డింగ్లు కట్టడం అభివృద్ధి అని ఇప్పుడు మనం దానికి నిర్వచనం తీసుకున్నాం. కాబట్టి అమెరికా అభివృద్ధి చెందిన దేశంగా మనం తీసుకుంటున్నాం, మనము అభివృద్ధి చెందుతున్న దేశంగా మనల్ని పరిగణిస్తున్నాం. కానీ మన పూర్తి పురాతనం నుంచి మన భారతీయ దేశము దేన్ని అభివృద్ధిగా పరిగణించిందంటే, మనిషిగా అభివృద్ధి చెందితే, మానవుడు మానవత్వం అభివృద్ధి చెందితే, మానవుడిలో పుట్టుకతో ఏ మనిషి కాదు, పుట్టుకతో ప్రతి మనిషి పశువే. ఈ పుట్టుకతో పశువుగా ఉన్న మానవుడు నిజమైన మానవత్వం ఉన్న మానవుడిగా ఎదగడమే అభివృద్ధిగా పరిగణించాడు భారతదేశం. ఆ విధంగానే మన అభివృద్ధి అంతా ఉండేలా చూసుకున్నాం. సో ఆ విధంగా చూస్తే ప్రపంచంలో ఇప్పటికీ కూడా మనం అభివృద్ధి అంటే వేరే ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మన అభివృద్ధిని మనం తగ్గించుకున్నా మిగతా దేశాల కన్నా అభివృద్ధిలో ఏం తక్కువగా లేదు కంపారిటివ్లీ. ఓకే, సో అయితే భారతదేశం అంటే జ్ఞానాన్ని ప్రేమించే దేశం. రతి అంటే మనం స్త్రీ పురుషుల కలయికని రతి అంటాం. భారతదేశం అంటే జ్ఞానంతో రతి చేస్తుంది, జ్ఞానంతో కలిసి ఉంటుంది.
అలాంటి దేశం. జ్ఞానాన్ని ప్రేమించాం మనము మెటీరియలిస్టిక్ డెవలప్మెంట్ని ప్రేమించి ఉంటే అలా కూడా డెవలప్ అయ్యేవాళ్ళం. ఆల్రెడీ అయి ఉంది, మనకు తెలియదు, మనం దాన్ని మర్చిపోయి మనం చేస్తున్నాం. సో అది భారతదేశం అంటే జ్ఞానాన్ని ప్రేమించే దేశం. ఆ పేరులోనే ఉంది జ్ఞానం. సో ఇప్పుడు ఉన్న ఈరోజు టాపిక్ భారతం అనేది అందులోంచి వచ్చింది. భరతుడనే భారతదేశానికి భరతుడు అనే రాజు వల్ల ఆ పేరు రాలేదు. భరతుడు అనే ఒక రాజు పాలించాడు కాబట్టి, దుష్యంతుడు శకుంతల కొడుకు భరతుడు పాలించాడు కాబట్టి భారతదేశం అని వచ్చింది అనేది మనం అనుకుంటున్నాం. చరిత్రకారులు అలా అనుకున్నారు. కానీ అందువల్ల భారతదేశం కాదు. ఇది జ్ఞానాన్ని ప్రేమించే ప్రేమికులు వీళ్ళు ఇక్కడ అని చెప్పడానికి ఆ పేరు పెట్టబడింది. ఇక్కడ దేన్ని ప్రేమిస్తారంటే జ్ఞానాన్ని ప్రేమిస్తారు. సో అందుకే కదా మనం చరిత్ర చూసుకుంటే ఒక హరిశ్చంద్రుడు, ఆయన దేన్ని ప్రేమించాడు? సత్యం అంటే జ్ఞానమే కదా. మనం నిజం అబద్ధాన్ని సత్యం అనుకుంటున్నాం. సత్యాచంద్రుడు అంటే అబద్ధాలు ఆడలేదని అనుకుంటున్నాం. అబద్ధాలు కాదు, అబద్ధం నిజాన్ని కాదు. సత్యం అంటే ఏది శాశ్వతమో అది. ఏది శాశ్వతమో దాని పేరు సత్యం. ఏది శాశ్వతం? రాజ్యం శాశ్వతం కాదు, అందుకే ఆయన రాజ్యాన్ని ఈజీగా వదిలేసింది. జ్ఞానం శాశ్వతం కాబట్టి జ్ఞానం కోసం ఆయన నిలబడ్డాడు. ఆయనే చక్రవర్తి, ఆయన జడ్జి చేసే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, ఇప్పటిలాగా బాండ్లు రాసుకోలేదు, ఏం రాసుకోలేదు, ఒక మాట అన్నాడు. ఆ మాటనే అప్పుడు బాండ్. భారతదేశంలో మనం వేరే సంస్కృతుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి మాటకి విలువ ఇవ్వట్లేదు, కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల మాటకి విలువ ఇస్తుంటారు. మాట మీద నిలబడాలా అనే ఆ సంస్కృతి ఇంకా ఉంది. మాటనే బాండ్, ఎక్కడ బాండ్ రాసుకోవాల్సిన అవసరం లేదు. మాట ఇచ్చాడంటే ఆయన దాన్ని నెరవేర్చడానికి తన ప్రాణాలైనా వదులుతాడు. ఆయన తన రాజ్యాన్ని వదులుకున్నాడు, కుటుంబాన్ని వదులుకున్నాడు. చక్రవర్తి లాంటి వాడు ఒక కాటి కాపరిగా కూడా ఎంత అవమానం కదా. అయినా కానీ సో ఎందుకు అంటే ఆ జ్ఞానం యొక్క ప్రేమికులు కాబట్టి. మెటీరియల్ని ప్రేమించిన వల్ల అంటే వాళ్ళు అభివృద్ధి దేశాన్ని మెటీరియలిస్టిక్గానే చూసింటే వాళ్ళు వదులుకోగలుగుతుంటారా? ఆత్మాభివృద్ధినే అభివృద్ధి అంటున్నారు. సో భారతం అంటే ఇది పూర్తి మానవుల యొక్క జీవన విధానం చూపించే రథం. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా జీవిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుంది అని మనకు చూపించే ఒక గొప్ప వేదం, గొప్ప సినిమా. అది ఎంత గొప్పగా రాశాడో వేదవ్యాసుడు.
అది మామూలుగా రాయడం ఒక కవి రాయలేడు అంత కథ. ఏ కథ రాసినా అందులోంచే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అందులో దాన్ని ప్రశస్తిస్తూ దాన్ని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ప్రపంచంలో ఏ విషయాన్ని తీసుకున్నా ఇందులోంచే తీసుకోవాలి, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అని భారతం గురించి ఒక స్టేట్మెంట్ ఉంది. ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. స్టేట్మెంట్ ఏమిటంటే ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడ లేనిది అంటే మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు అనేది దానికి స్టేట్మెంట్. అంటే ఇంక ఎంత ప్రపంచాన్నంతా ఎంత కాచి వడబోసిందో ఆ గ్రంథం కదా. అందుకే దానికి మొత్తం భారతదేశానికంతా 4 వేదాలు ఉంటే, వేదాలు ఏం చెప్తున్నాయి? వేదం అనే పదంలోనే జ్ఞానం అని. దేని గురించి జ్ఞానం అంటే నువ్వు జీవించే ఈ ప్రకృతి గురించి జ్ఞానం, నీ గురించి జ్ఞానం, ఈ ప్రకృతిని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి, ఈ ప్రకృతిలో నువ్వు ఎలా జీవించాలి అనేది వేదం. అందులో 4 వేదాలు ఉన్నాయి. అయితే ఈ 4 వేదాలు ఒకటైతే వీటన్నింటి సారము, వేదాల సారం మొత్తము మహాభారతంలో పెట్టబడింది అని దాన్ని పంచమ వేదంగా పరిగణిస్తారు. 5వ వేదం మహాభారతాన్ని పంచమ వేదం అంటే 5వ వేదం. 4 వేదాలు ఉంటే అందులో ఈ ఒక్క మహాభారత కథను పంచమ వేదంగా పరిగణించింది. వేదం అంటే జ్ఞానం, సంస్కృతం. పంచమ వేదం అంటే వీటన్నింటి 4గింటిలో ఉన్న సారమంతా ఈ మహాభారతంలో, మొత్తం ఎసెన్స్ అంతా దీంట్లో ఉంది. ఇది వేదాలు చదవాలంటే అంత ఈజీ కాదు. వేదాల అర్థం కావాలంటే ఎంతో పండితుడైతే కానీ వేదాలు అర్థం కావు. కానీ ఎంత సింప్లిఫై చేసి ఒక పామరుడికి కూడా అర్థమయ్యే విధంగా సింప్లిఫై చేసి దాన్ని ఆ 4 వేదాల సారాన్ని పంచమ వేదంగా ఈ మహాభారతంలో పెట్టాడు. మహాభారతం ఒక పామరుడికి కూడా అర్థమవుతుంది కథగా. లోతుల్లోకి అంటే పండితుడికి కూడా అర్థం కాదు, అది జ్ఞానులకే అర్థమవుతుంది. కానీ పండితులకి కూడా వేదాలు అర్థం కావు, మహాభారతం అర్థం కావు. ఎవరికి అర్థమవుతాయింది ఆ ట్రూ ఎసెన్స్ అంటే? అది ఋషుల ద్వారా రాయబడింది, కవుల ద్వారా కాదు. ఋషుల ద్వారా రాయబడింది, ఋషులకే అర్థమవుతుంది. ధ్యానం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో అయితే కథగా పామరుడికి కూడా అర్థం. వేదాలు పామరుడికి అర్థం కావు. దాంట్లో భాషా ప్రావీణ్యత ఉండి అంతో ఇంత అనుభవం ఉండి ఉన్నవాడికే వేదాలు అర్థం. కానీ ఇది మహాభారతం ఏం చదువుకొని పామరుడికి కూడా అర్థమవుతుంది. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? కథగా అర్థమైనప్పుడు దాన్ని లోతుల్లోకి వెళ్ళడం సులువు. సో అంత సింప్లిఫై చేశాడు వేదవ్యాసుడు. అందుకే వేదవ్యాసుడుని జ్ఞానానికి ప్రతీకగా, ఆది గురువుగా మనం ఆయన పుట్టినరోజుని మనం వ్యాస పూర్ణిమని మనం గురు పూర్ణిమగా సెలబ్రేట్ చేసుకుంటాం. జ్ఞానానికే ప్రతీక. జ్ఞానం అంటే వేదవ్యాసుడే.
బుద్ధికి బృహస్పతి, జ్ఞానానికి వ్యాసుడు ప్రతీకలు. సో అయితే ఈ ఇతిహాసాలు మనకు రెండు ఉన్నాయి. భారతదేశంలో రెండు ఇతిహాసాలు ఉన్నాయి. ఇతిహాసం అంటే ఇక్కడే ఈ భూమి మీద జరిగినది. పురాణాలు ఉన్నాయి. పురాణాలు అవి రెండు మిక్సింగ్, పైలోకాలు ఈ లోకాలు మిక్సింగ్ ఉంటుంది. ఆస్ట్రల్ వరల్డ్స్, ఈ భూమి రెండు మిక్సింగ్ ఉంటుంది. అందుకే పురాణాలని అర్థం చేసుకోలేక ఈ పుకిటి పురాణాలు అంటారు. వాళ్ళకి ఆస్ట్రల్ వరల్డ్స్ ఏం తెలియదు కదా. ఆస్ట్రల్ వరల్డ్స్, సూక్ష్మ లోకాలు ఇవన్నీ వాళ్ళకేం తెలియదు కదా. ఆ హిస్టోరీ రాసిన వాళ్ళకి తెలియదు. కాబట్టి వాటి తెలియని వాళ్ళు ఏమంటారంటే పుకిటి పురాణాలు అంటారు. అవి రెండు, ఆ లోకం ఈ లోకాన్ని రెండు కలిసిన తెర వెనుక తెర మీద రెండు కలగలిపి ఉంటుంది. పామరుడికి ఏమర్థమవుతుంది? తెర మీద కనపడేది మాత్రమే, తెర వెనుక ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు కదా. మంచి దాని మీద గ్రిప్ ఉన్న వాడికే తెర వెనుక తెలుస్తుంది, తెర ముందర తెలుస్తుంది. ఆ తెర వెనుక ఉన్న భాగవతాన్ని కూడా చూపించేది పురాణాలు. ఆస్ట్రల్ వరల్డ్స్, ఈ ఫిజికల్ వరల్డ్. సో ఇతిహాసం అంటే ఇక్కడ ఇలాగే జరిగింది అనేది ఇతిహాసం. సో అందులో రెండు ఇతిహాసాలు మనకు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 18 పురాణాలు, రెండు ఇతిహాసాలు, 100కి పైగా ఉపనిషత్తులు, రెండు ఇతిహాసాలు ఏంటున్నాయి? భాగవతం భారతం కాదు, రామాయణం మహాభారతం. భాగవతం కూడా అది భాగవత పురాణం అంటారు. భాగవతం కూడా పురాణం. సో రెండు, రామాయణము మహాభారతం అనేది ఇతిహాసాలు. అంటే ఇక్కడ ఈ భూమి మీద ఇవి ఇలాగే జరిగాయి. పురాణాలు కూడా అలాగే జరిగాయి, కానీ అవి అర్థం కాక అవి ఊహ కల్పనలేమో అవేమో అనుకున్నారు చరిత్రకారులు. వీటిని ఇతిహాసాలు అని ఎందుకన్నారంటే ఇవి ఇలాగే జరిగాయి, దీంట్లో కల్పనలు ఏమీ లేవు. బ్రహ్మకు 4 తలలు అంటే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? చరిత్ర రాసేవాడికి చరిత్ర వాడికి అర్థం కాదు కదా. సో రకరకాలుగా వాళ్ళు అవన్నీ అర్థం చేసుకోలేక దాంట్లో కల్పనలు ఉన్నాయేమో అని అనుకున్నారు. ఇతిహాసం అని ఎందుకు చెప్పారంటే ఇది ఇలాగే జరిగింది. దానికి అన్నీ మనకి ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి. మహాభారతం ఒక గ్రంథ రూపంగా సాక్ష్యం అయితే అందులో జరిగినవన్నీ మనకి ఇప్పటికీ ఉన్నాయి కదా సాక్ష్యాలు. సో ఇందులో ఈ ఇతిహాసాలలో మనకు ముఖ్యంగా భారతదేశంలో పాలించిన 3 వంశాలు కనిపిస్తాయి. భారతదేశాన్ని పాలించిన 3 వంశాలు కనిపిస్తాయి ఇతిహాసాలు. ఏమేమి? ఇక్ష్వాకు వంశం అన్నా, సూర్యవంశం అన్నా, రఘువంశం అన్నా, అంతా ఒకటే వంశానికి సంబంధించిన పేర్లు. ఓకే, రఘు చక్రవర్తి పాలించాడు కాబట్టి రఘువంశం అంటారు. రఘు అంటే కూడా సూర్యుడు అనే ఒక పేరు, సూర్యుడికి పేరు. సూర్యవంశం అని ఒకటి, ఇక్ష్వాకు అన్న అదే సేమ్ అన్ని సూర్యవంశం ఉంది. ఇంకొకటి చంద్రవంశం. రామాయణంలో మనకు సూర్యవంశం కనిపిస్తుంది. రాముడికి పూర్వం వాళ్ళంతా సూర్యవంశం, సత్యహరిశ్చంద్రుడు అంతకుముందు వాళ్ళు, ఇదంతా సూర్యవంశం వాళ్ళు. మహాభారతం అంతా, మహాభారతంలో 2 వంశాలు కనిపిస్తాయి.
ఏమేమి మహాభారతంలో 2 వంశాలు కనిపిస్తాయి, రామాయణంలో ఒక వంశం కనిపిస్తుంది. మహాభారతంలో ఏమి కనిపిస్తాయి? 2 వంశాలు కనిపిస్తాయి. కౌరవులు పాండవులు ఇద్దరు ఒకటే వంశం. కురువంశం, యదువంశం, 2 వంశాలు కనిపిస్తాయి ఎక్కడ? మహాభారతం. సో ఈ 3 వంశాలు భారతదేశాన్ని పాలించినట్టు మనకు ఇతిహాసాలలో, ముఖ్యంగా ఇతిహాసాలలో మనకు తెలుస్తుంది. సో సూర్యవంశం అంటే ఏమి? సూర్యుడు దేనికి ప్రతీకగా అని చెప్పినాం మనం? ఆత్మకు ప్రతీక. అంటే ఆత్మవంశం వారు. ఓకే, ఎవరు? సూర్యవంశం వాళ్ళంతా ఆత్మవంశం వాళ్ళు. అంటే రాముడు వంశం అంతా ఆత్మవంశం, రామాయణం అంతా ఆత్మకథ. ఓకే, చంద్రవంశం మనకి 2 ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు. చంద్రవంశం అంటే దేనికి ప్రతీక? అది అంటే మనసుకి ప్రతీక. మన ఆధ్యాత్మిక లిటరేచర్లో మనం సూర్యుడిని ఆత్మగా, చంద్రుడిని మనస్సుగా, ఎందుకంటే ఎలాగైతే సూర్యుడికి వెలుగు స్వయం ప్రకాశం ఉంది, చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. సూర్యుడి వెలుగే చంద్రుడి వెలుగు. సూర్యుడి నుంచి వచ్చిన దాన్ని ఆయన రిఫ్లెక్ట్ చేస్తాడు, ఆయనకు స్వయం ప్రకాశం లేదు. అలాగే మనస్సుకు కూడా, మనసు ఆత్మ యొక్క భాగమే. ఆత్మలోంచి వచ్చిందే మనస్సు. దీనికి స్వయం ప్రకాశం లేదు, ఇది సముపార్జించుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. ఆత్మజ్ఞానం యొక్క రిఫ్లెక్షనే మనసులో ప్రతిబింబిస్తుంది. దాని స్వయం ప్రకాశం లేదు, అది ప్రతినిధి. ఈ మనసు ఏమిటి? ఆత్మ యొక్క ప్రతినిధి. సో ఇక్కడ మనకు మహాభారతంలో చంద్రవంశం ఉంది. చంద్రవంశం అంటే మనసు యొక్క వంశం. మనసు నుంచి జనించిన క్యారెక్టర్స్ అక్కడ ఉండేవి. రామాయణంలో క్యారెక్టర్స్ అంతా ఆత్మ క్యారెక్టర్స్, ఆత్మకు సంబంధించిన ఆత్మ కథ. అది ఇది మనస్సు కథ. మహాభారతం అంతా దేని కథ? మనిషి. అంటే ఇక్కడ మనం రిప్రజెంటేషన్ ఏమి? మనసునే మనిషిగా రిప్రజెంటేషన్. మనసు లేకుండా ఉత్త ఈ శరీరం ఏం చేయలేదు, ఉత్త శవమే ఇది. ఇది ఏం చేయలేదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏమన్నా చేస్తావా? ఏం చేయలేవు. ఏం లేదు అప్పుడు నీకు? మనసు లేదు. మనసే దీనికి ఇప్పుడు ఆత్మకి రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు మనకు యుగాలు 4 కదా, యుగాలు 4 కదా. కృతయుగం, దాన్నే సత్యయుగం కూడా అంటారు. రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో పూర్తి ఆత్మ ఉంది. పూర్తి ఆత్మ పరిపాలిస్తుంటుంది. ఆత్మ యొక్క లక్షణం ఏమిటి? ధర్మం. అంటే ధర్మం పూర్తిగా ఉంటుంది. అప్పుడు ఒక ధర్మాన్ని ఒక ఆవుగా హిందువులు తీసుకుంటే, ధర్మానికి ఆవుకి ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. అంటే ధర్మం అప్పుడు ఎలా? సత్యయుగంలో అంటే సత్యం పూర్తిగా ఉన్నప్పుడు, సత్యం ప్రకాశంలో ఉన్నప్పుడు, సత్య జ్ఞాన ప్రకాశంలో ఉన్నప్పుడు ధర్మం పూర్తిగా ఉంటుంది. అంటే 4 పాదాలతో ఆవు నడుస్తుంటుంది. ఇది మనకు చెప్పబడింది కదా. ఆ యుగం దాటిన తర్వాత అంటే కృతయుగం అంటే మనం అంతా చేయాల్సిందంతా సాధనంతా చేసిన తర్వాత సత్యం ప్రకాశింపబడుతుంది. ఆ సత్య ప్రకాశంలో ఉన్న ఇప్పుడు ఆ సత్యం యొక్క ప్రవర్తన ఏమిటి? ధర్మం. చేయాల్సింది చేస్తారు. ధర్మం అంటే చేయాల్సింది చేస్తారు. ధర్మం పూర్తిగా ఉంటుంది 4 పాదాలు. ధర్మాన్ని ఒక ఆవుగా మనం తీసుకుంటే ఆ ఆవు 4 పాదాల మీద నడుస్తుంది.
బ్యాలెన్స్డ్. త్రేతాయుగంకి వచ్చినప్పుడు త్రీ త్రీ అంటే మూడు కదా, మూడు పాదాల మీద నడుస్తుంది. అంటే ధర్మం అనేది మూడు పాదాల మీద నడుస్తుంది. అంటే ఒక పాదము ఉండదు, ధర్మానికి ఒక పాదాన్ని తీసేసింది, పోయింటుంది అక్కడ. ఓకే, ఎందుకు పోయింటుంది అంటే అప్పటికే సపరేటిజం అనేది అక్కడ సతయుగంలో సపరేటిజం అనేది లేదు, సపరేటిజం అనేది లేదు. సత్యయుగంలో ఇక్కడ నీకు శత్రువులు లేరు. సత్యయుగంలో అంతా చూస్తే, నువ్వు పురాణాల్లో అంతా చూస్తే, రాక్షసులు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే పైలోకాల్లో ఉండేవాళ్ళు. పైలోకం అంటే పైలోకం కాదు, పాతాళ లోకంలో ఉండేవాళ్ళు. వాళ్ళ ప్లేస్ ఏమిటి అంటే పాతాళ లోకం. పాతాళ లోకం నుంచి వాళ్ళు దాడి చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చి ఒక మనిషిని అక్కడి నుంచి దాడి చేసేవాళ్ళు. మనుషులు కూడా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకి వాహకాలు ఉండేటివి కాదు అప్పుడు. వాళ్ళు అక్కడి నుంచి వేరే లోకం నుంచి ఇక్కడికి వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు. అంటే ఈ లోకంలో నీకు శత్రువులు ఎవరు లేరు, రాక్షసులు లేరు, నెగిటివ్ ఫోర్సెస్ లేదు. అంత ప్రకాశం ఉంది ఇక్కడ, నెగిటివ్ ఫోర్సెస్ లేదు. ఏమన్నా నెగిటివిటీ కావాలంటే నీకు ఎక్కడి నుంచి వచ్చేది? వేరే లోకం నుంచి వచ్చేది, పాతాళ లోకం నుంచి వచ్చేది. సత్యయుగం. త్రేతాయుగంలోకి వచ్చినప్పుడు నెగిటివిటీ ఎక్కడ వచ్చింది? త్రేతాయుగంలో నెగిటివిటీ ఈ లోకంలోకి వచ్చేసింది. ఒక పాదం పోయింది కదా, అప్పుడు నెగిటివిటీ వచ్చేసింది. ఒక పాదం పోయిందంటే సత్యం యొక్క ప్రకాశం తగ్గింది. ధర్మానికి ఉన్న 4 పాదాల్లో ఒక పాదం పోయింది, 3 పాదాలతో నడుస్తుంది. అంటే ఒక కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా నడుస్తుంది. అంటే ధర్మం ఎప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే అసత్యము వచ్చినప్పుడు, అధర్మం వచ్చినప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా, అప్పుడే నెగిటివ్ ఫోర్సెస్ వస్తాయి. కృతయుగంలో, సత్యయుగంలో నెగిటివ్ ఫోర్సెస్ ఈ లోకంలో లేవు. వేరే లోకాల నుంచి దాడి చేసేవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని, ఇక్కడ లేరు శత్రువుల్ని. ఇప్పుడు త్రేతాయుగంలో వచ్చేసారు శత్రువులు. అయితే చాలా దూరంగా ఉన్నారు, దగ్గరలో లేరు. నీకు చాలా దూరంగా ఉన్నారు. నీ కుటుంబంలో నీకు శత్రువులు లేరు, నీ దేశంలో లేరు. నీకు ఎక్కడున్నారు? వేరే దేశం నుంచి ఉన్నారు. వేరే రావణాసుడు ఎక్కడున్నాడు? వేరే దేశంలో ఉన్నాడు, లంకలో ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నాడు నీ దగ్గరికి. కుటుంబం ఎలా ఉంది? తండ్రి చెప్పినట్టు కొడుకు వింటాడు. కొడుకులు పెద్ద కొడుకునే తండ్రిగా భావిస్తారు. తండ్రి తర్వాత తండ్రిగా ఎవరిని? దశరథుడు చెప్పిన మాట రాముడు జవదాటాడు, రాముడు మాట లక్ష్మణుడు జవదాటాడు, భరతుడు శత్రుఘ్నుడు, వాళ్ళలో ఏ కల్మషం లేదు. కుటుంబం అంటే ఏకత్వం ఎక్కువగా ఉంది. అయితే భిన్నత్వం ఉంది, చాలా దూరంగా ఉంది, వేరే దేశంలో ఉంది, సపరేట్ అయింది. భారతదేశానికి సపరేట్గా అయ్యి కొంచెం లంకలో ఉంది, కొంచెం ఉంది. ఎందుకంటే ఒక పాదం ధర్మం తప్పింది కదా, ధర్మానికి ఉన్న 4 పాదాల్లో ఒక పాదం తప్పింది కదా, అది దూరంగా ఉంది. అన్నదమ్ముల్లో మధ్యలో కొట్లాటలు లేవు. అన్న లేకుండా తమ్ముడు లేడు, తమ్ముడు లేకుండా అన్న లేడు. అంత కుటుంబంలో లేదు, దేశంలో లేదు, వేరే దేశంలోంచి వచ్చింది. ఇప్పుడు అంటే పాతాళంలో ఉన్న వాళ్ళు పైకి వచ్చారు, మనుషులని ఆశ్రయించి మనుషుల రూపంలో వచ్చారు. వచ్చి ఇప్పుడు దూరం నుంచి వాళ్ళు ఎఫెక్ట్ చేస్తున్నారు, నీకు హాని చేస్తున్నారు. రాముడు అంటే ఆత్మ, అయితే ఆత్మకు చాలా దూరంగా ఉంది. అప్పుడు అంటే రావణాసుడు మనసు ప్రతీక. మనసు మొదలైంది. మనసు ఎప్పుడు మొదలైంది అంటే నీలోంచి సపరేటిజం మొదలైంది. మనసు మొదలైందంటే సపరేటిజం మొదలైంది. పుట్టిన పిల్లకి కూడా మనసు ఉండదు. అప్పుడు పుట్టిన పిల్లలంతా దేవుళ్ళు అంటాం. ఎందుకంటాం అంటే వాళ్ళకి ఇంకా మనసు ఏర్పడలేదు. 7 సంవత్సరాల, ఇప్పుడు తొందరగా అవుతుంది అనుకో, 7 సంవత్సరాల వరకు మనసు ఏర్పడేది కాదు. 7 సంవత్సరాల వాళ్ళకి పిల్లలు ప్యూర్ ఆత్మ,
అందుకే కల్మషం లేకుండా వాళ్ళు ఏకత్వంలో ఉంటారు. ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఉన్నారు కాబట్టి కొంచెం తొందరగానే కల్మషాలు వచ్చేస్తున్నాయి. అయితే సపరేటిజం లేదు. అప్పుడు మనసు వచ్చినప్పుడే సపరేట్. ఆ మనసుకు ప్రతీక రావణాసు. సో త్రేతాయుగంలో ధర్మం 3 కాదు. ద్వాపర యుగం అంటే ద్వా అంటే 2 కదా, ద్వా అంటే 2. ఇప్పుడు 2 కాలాల్లోకి వచ్చింది. మహాభారతం ఎప్పుడు వచ్చిందంటే ద్వాపరయుగం అయిపోయి చివరిలో కలియుగం స్టార్టింగ్లో ఇంకా కృష్ణుడు శరీరం వదిలేసిన తర్వాత, పాండవులు శరీరం వదిలేసిన తర్వాత, పాండవుల మన్వడు రాజ్యం వెళ్తున్నప్పుడు వచ్చింది. అది కలియుగం ప్రవేశించాడు, కలిపురుషుడు ప్రవేశించాడు. ఓకే, అంటే ద్వాపరయుగం లాస్ట్లో మహాభారతం జరిగింది. అంటే ఈ 2 పాదాల మీద ఉన్నది కూడా ఇంకా ఒక పాదం మీదకి రావడానికి ఇంకా చాలా ఇంబ్యాలెన్స్డ్గా అయిన స్థితిలో మహాభారతం వచ్చింది. మనసు విపరీత చేష్టల్లో వచ్చినప్పుడు మహాభారతం అనేది వచ్చింది. ఎందుకోసం మహాభారతం రాయబడిందంటే కలియుగం కోసమే మహాభారతం రాయబడింది. ద్వాపరయుగం ఎండింగ్ అయింది అప్పటికే. మహాభారతం దేనికోసం? ఇప్పుడు కలియుగ జీవనం కోసమే మహాభారతం. సో ఆ 3 పాదాల్లో ఉన్న ధర్మం 2 పాదాల్లోకి వచ్చింది ద్వాపరయుగం. అక్కడ 2 పాదాల నుంచి 1 పాదం మీదకి వస్తుంది. ఆ టైంలో మహాభారతం జరిగింది. ఇది ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, నీవు నీ మనసును అర్థం చేసుకుంటేనే. ఈ మహాభారతం దేనికి కథ? మనసు కథ. నీ మనసును నువ్వు అర్థం చేసుకుంటేనే, మనసు యొక్క జ్ఞానం నీ దగ్గర ఉంటేనే నువ్వు కలియుగంలో జీవించగలవు. నువ్వు జీవించాలంటే ఫస్ట్ నీకు సిలబస్, నీకు జ్ఞానం ఉండాలి. నీ సెల్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే నీకు దాని గురించి జ్ఞానం ఉండాలి కదా. నీకు ఆపరేట్ చేయాలంటే ఏ బటన్ నొక్కితే ఏది వస్తుంది అది అని. నువ్వు కలియుగంలో జీవించాలంటే మహాభారతం నీకు అర్థమైంది. మహాభారతం అంతా నీ మనస్సు యొక్క లేదా నీ సూక్ష్మ శరీరం యొక్క మొత్తం స్ట్రక్చర్. ఈ శరీరం గురించి అసలు దాంట్లో లేదు. భారతదేశం మొత్తము దేనికి? ఈ శరీరానికి, ఈ శరీరం గురించి పట్టించుకోలేదు. భారతదేశం అంతా పట్టించుకున్నది దేని గురించి? ఫస్ట్ ఆత్మ, తర్వాత ఇప్పుడు ఈ యుగంలో మనస్సు గురించి పట్టించుకున్నది. దాని గురించి ఉంది. ఎందుకంటే శరీరము, నువ్వు మనసును సరిగ్గా చూసుకుంటే దాని యొక్క రిఫ్లెక్షన్ ఈ శరీరం కాబట్టి ఇది ఆటోమేటిక్గా బాగుంటుంది. రిఫ్లెక్షన్ ఎప్పుడు బాగుంటుంది? మనసుని బట్టే శరీరం కాబట్టి, ఆత్మను బట్టే మనస్సు కాబట్టి. సో అవి చూసుకుంటే ఇవి ఆటోమేటిక్గా బాగుంటాయి అనేది భారతదేశం యొక్క ఉద్దేశం. అందుకే ఈ అభివృద్ధిని వాళ్ళు ఎక్కువగా, అభివృద్ధి అంటే మానవత్వం యొక్క అభివృద్ధినే అభివృద్ధిగా పరిగణించింది భారతదేశం. సో అది ఇంకా దీంట్లోంచి మనం ఒక్కొక్క స్ట్రక్చర్ మనం మనసులోంచి విశ్వరూపం, మనసు యొక్క విశ్వరూపాన్ని మనం మహాభారతంలో చూస్తాం. అదే జీవితం యొక్క విశ్వరూపం. మనసే ఇక్కడ ప్రవర్తించేది. మనిషి అంటే ఎవరు? ఇక్కడ మనసే మనిషి, శరీరం కాదు. శరీరం దానికి ఒక టూల్. సో ఈరోజుకి టైం అయిపోయింది. నెక్స్ట్ వీక్. సో ఈ 3 వంశాల్లో చంద్రవంశం అనేది, ఇప్పుడు మహాభారతంలో ఉన్న పాండవులు చంద్రవంశానికి సంబంధించిన వాళ్ళు, అంటే మనసుకు సంబంధించిన వాళ్ళు. అక్కడ ఆత్మకు సంబంధించిన వాళ్ళు రామాయణంలో అక్కడ పితృవాక్ పరిపాలన ఉంటుంది. అంటే ఆత్మనే వింటుంటారు వాళ్ళు. ఓకే, ఇక్కడ మహాభారతంలోకి వచ్చేసరికి మనసు మాట వింటుంటారు, మనసుని ఫాలో అవుతుంటారు.
లేకుంటే ఆత్మ తండ్రి అయితే మనసు తల్లి. ఇక్కడ మాతృవాక్ పరిపాలకుడు, మహాభారతంలో మాతృవాక్ పరిపాలకుడు. ఆ మాత ఏమిటో నేను చెప్తాను, ఇంకా దీంట్లో వస్తుంది, ఇదంతా వస్తుంది. మాతృవాక్ పరిపాలకులు చంద్రవంశీయులు, పితృవాక్ పరిపాలకులు సూర్యవంశం. ఓకే, మళ్ళీ యదువంశీయులు ఏమిటి? యదువంశీయులు ఏమి వాక్ పరిపాలకులు? మూడో వంశం ఉంది. యదు అనే ఒక మహారాజు నుంచి వచ్చిన సంతతిని యదువంశీయులు అని అంటారు. అదొక సపరేట్ అయింది. యదు అనేవాడు, ఇది అంతా తర్వాత చెప్తాను మొత్తం. అయితే ఒక ముక్కలో ఎండింగ్ చేయాలి. యదు అంటే వీళ్ళు ఎదురు తిరిగిన వాళ్ళు. గుర్తుపెట్టుకో, అక్కడ పితృవాక్ పరిపాలన, సూర్యవంశంలో పితృవాక్ పరిపాలన, చంద్రవంశంలో మాతృవాక్ పరిపాలన, అంటే మనసు పాలన, మనసు వాక్ పరిపాలన. మనసు ఏం చెప్తే అది చేస్తారు. అక్కడ ఆత్మ యొక్క ధర్మము, ఇక్కడ మనసు యొక్క ధర్మం. ఇక్కడ యదువంశంలో ఎందుకు అని ప్రశ్నిస్తారు. సంప్రదాయం అజ్ఞానంగా ఉంటే ఎందుకు అని ప్రశ్నిస్తారు. యదు అనే మహారాజు ప్రశ్నించాడు కాబట్టి ఆయన వంశంలోంచి గెంటేశారు. యయాతి వంశంలో మొదటి కొడుకు ఆయన ఎందుకు అని ప్రశ్నించినందుకు ఆయనను గెంటేశారు. రాముడు ప్రశ్నించలేదు ఎందుకు అని, నేను ఎందుకు వదిలి వెళ్ళాలి అని ప్రశ్నించలేదు. ఆయన వీళ్ళు పాండవులు ప్రశ్నించలేదు. తల్లి ఏం చెప్తే అది విన్నారు. పాండవులు తల్లి ఏం చెప్తే అది విన్నారు కదా. తల్లిని ఎందుకు అని ప్రశ్నించలేదు. కానీ యదువంశంలో ఎందుకు అని ప్రశ్నించింది. యదువంశంలో ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నారు. అర్థమైందా? అంటే అది జ్ఞానవంశం. యదువంశం ఏమిటి? జ్ఞానవంశం. అది మూర్ఖంగా ఉంటే ఒక సాంప్రదాయం, దాన్ని ప్రశ్నించడము, వాళ్ళంతా ఎవరికి సంబంధించిన వాళ్ళు? కృష్ణుడి వంశానికి సంబంధించిన వాళ్ళు. అట్లని అందరు ఎదురు తిరిగిన వాళ్ళందరూ యదువంశులు కాదు. అజ్ఞానంతో ఎదురు తిరిగే వాళ్ళు అట్లా ఎదురు తిరిగితే కాదు. సరికాని విధానం ఉంటే అది ఎందుకు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు యదువంశం వాళ్ళు, అంటే కృష్ణుడి వంశం. ఓకే, సో దీంతో ఈరోజుకి ఉంచాను. సార్ నేను 2 నిమిషాలు ఆత్మవల్లులందరికీ ఆశీర్వాదం. సార్ కూర్చోండి సార్. ఉండండి. గద్దాల్లో మనం ఎప్పటి నుంచో ధ్యానం అన్ని విధాలు